ఓకే. సో మీరు ఎక్కడి నుండి, ఏ ఊరు, కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? ఇక్కడ ఇప్పుడు మనది కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం. ఇప్పుడు నా తాడికల్ మా సొంత తమ్ముడు. సొంత తమ్ముడా? చిన్నమ్మ కొడుకు. ఓకే ఓకే. సొంత అయ్యే తమ్ముడు కిరణ్ నాతోనే ఉంటాడు ఎప్పటికీ. మా బామ్మది, సొంత బామ్మది. ఓకే, మొత్తం ఫ్యామిలీగా అందరం ఫ్యామిలీ పరంగానే ఇందులో ఉన్నాం. ఏంటంటే మనకు ఒగ్గు కథ అంటే చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం. ఎన్ని ఇయర్స్ నుండి చెప్తున్నావు నువ్వు? అంటే నేను ఇప్పటికీ నా 2017 నుంచి స్టార్ట్ చేసిన నా జర్నీ. 2017 నుండి 8th క్లాస్ 8th స్టాండర్డ్ 8th నుండే. ఓకే. ముందు నాన్నగారు తాతగారు అలా మనకి ఇది వంశపారపర్యంగా వచ్చింది. ఇది ఏంటంటే మల్లన్న పట్నాలు, మనం ఒగ్గొల్లం అన్నట్టు. ఒగ్గు పూజార్లం, మల్లన్న స్వామి పూజ చేసేవాళ్ళం, పూజార్లం అంటారు. మనకు 500 సంవత్సరాల కింద నాటి నుంచి మనకు ఒక రాగి సన్నతి అని ఉంటుంది. అందులోపల మాకు ఊర్లు అనేటివి ఉన్నాయి. ఆ ఊర్లల్లో మనకు అప్పటి నుంచి వచ్చిన పనిని తాతలు కంటిన్యూ చేసారు. తాతలు కంటిన్యూ చేసినాక ఇక నాన్న అటు ఇటుగా వీలు కాలే, తాత కొంచెం వీలు కాక వీళ్ళు వర్క్ వెనుకకు తీసారు. వర్క్ వెనుకకు తీసినాక ఇక తర్వాత తరం అనేది ఇక నెక్స్ట్ ఈ మా పట్టణాలు వేయడానికి ఊర్లలో ఎవరు లేకపోవడం వల్ల మేమేం చేసినామంటే మన సంస్కృతిని, మన కళను మనం ఎందుకు పోగొట్టుకోవాలి, మనకి దేవుడిచ్చిన ఒక గొప్ప వరం, ఈ వరాన్ని ఎందుకు కాదనుకోవాలనే ఉద్దేశంగా ఇటు చదువుకుంటూ ఈ పనిని నేర్చుకొని ముందరికి సాగడం. ఏం చదువుకున్నావు? ఇప్పుడు నేను డిగ్రీ కంప్లీట్ చేసి. డిగ్రీ కంప్లీట్. మీరు చదువుతున్నారా? స్టాప్ చేసా. ఎక్కడ వరకు చదువుకున్నారు? 10th వరకు. పాస్ అయ్యావా? పాస్ ఓకే. మీరు? ఇంటర్ కంప్లీట్ చేసి. ఇంటర్ కంప్లీట్ అయింది. పాస్ అయ్యావా? పాస్ తర్వాత చదువుకోవట్లే, ఓపెన్ డిగ్రీ చేస్తున్నాను. ఓపెన్ డిగ్రీ చేస్తున్నావు. మరి మీరు ఎందుకు స్టాప్ చేశారు? ఊళ్ళో ఉన్నాయి కాబట్టి స్టాప్ చేసి. అంటే అందరం ఒగ్గులం అన్నట్టు, ఒగ్గు వాళ్ళం, ఒగ్గు కళని నమ్ముకున్నాం. ఈ ఒగ్గు మల్లన్న స్వామి పట్నాలే గాని వీరన్న పండుగలు మా అమ్మమ్మ వాళ్ళు మీస వాళ్ళు అన్నట్టు. అంటే అమ్మమ్మ వాళ్ళు, తాతయ్య వాళ్ళు, అమ్మ తరపున వాళ్ళు. తాతకు ముగ్గురు బిడ్డలు ఉండడం వల్ల ఇక తాత దిగుతాం ఊర్లు ఉన్నాయి అన్నట్టు. తాత ఊర్లకు మా మామయ్యలతోని అందరితోని కలిసి వెళ్తున్నా. అట్లా బీరన్న పండుగలు అట్లా చేస్తున్నాం. బీరన్న పండుగ జనరల్ ఒగ్గు కథలు, బుర్ర కథలు అని ఉంటాయి. నాకు ఒగ్గు అంటే తెలుసు చిన్నప్పటి నుండి. ఎందుకంటే మన ఊర్లలో మన సైడ్ మొత్తం ఒగ్గు అంటే తెలియని వాళ్ళు ఉండరు. అసలు ఒగ్గు కథ అనేది ఇప్పుడు మాకు తెలిసి, ఇప్పుడు ఈ జనరేషన్ కి తెలియకపోయి ఉండొచ్చు, కానీ చాలా వరకు కూడా ఒగ్గు అంటే తెలుసు. ఒగ్గు కథ ఎట్లా ఉంటది, నైట్ అంతా అలా సరదాగా ఫ్యామిలీ అంతా కూడా ముందే వెళ్ళి సీట్లు ఆక్రమించుకోవాలన్నమాట. ముందే వెళ్ళి పరదలు, ఒక వాటర్ బాటిల్, తినడానికి లవంగాలు, నిద్ర రాకుండా ఉండాలంటే లవంగాలు. సో ఒగ్గు అంటే ఆల్మోస్ట్ అందరికి మన సైడ్ తెలంగాణ మొత్తం కూడా తెలుసు. అలాంటి కళ నేను అబ్జర్వ్ చేసిందే. నేను పెరుగుతున్న కొద్దీ ఆ కళ అనేది అంతరించిపోతూ వస్తుంది, అంటే తగ్గిపోతూ వస్తుంది. ఒకప్పుడు ఉన్నంతగా, నా చిన్నప్పుడు ఉన్నంతగా ఇప్పుడు లేవు. కానీ మీరు ఈ ఏజ్ లో మళ్ళీ తీసుకొని రావడము, మళ్ళీ మీరు అంటే ఆ కళ ఆగిపోకూడదు, ఇంకా ముందుకెళ్ళాలి అని అనుకోవడం, దాని గురించి చదువులు కూడా సాక్రిఫైస్ చేయడము, ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ఎలా ఉంటది? అయితే ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ఎట్లా అంటే, ఇది ఫీల్డ్ ఇప్పుడు చేస్తున్నాం అక్క, నా నిజ జీవితంలో జరిగేది చెప్తున్నా నేను. అయితే ఈ ఫీల్డ్ ఓకే, కానీ ఏంటంటే ఈ ఇంట్లో వాళ్ళు ఏమంటారంటే, ఇట్లా ఎందుకు, ఇప్పుడు ట్రెండింగ్ ఎట్లుంది, అందరు జాబ్ చేస్తారు, మీరు కూర్చొని జాబ్ చేయాలి, బిజినెస్ చేయాలి, మీరు ఏదైనా జాబ్ చేసుకోవాలి అంతే, ఇక్కడ ఊర్లలో ఉండి వెనకట్లెక్క మళ్ళీ ఇది ఏంది చేసుకున్నాడు అని బాగా ప్రభావం చూపించినా కానీ ఏంటంటే, మనం నేర్చుకున్న పని దీన్ని మనం ఇప్పుడు ఆఫ్ చేస్తే, ఇప్పుడు మనం ఇది కాదని వెళ్ళేసినాం అనుకో, దీన్ని నెక్స్ట్ చేసే తరం అనేది మన దగ్గర కష్టం ఉండదు. ఇప్పుడు నాకు తెలిసి అయితే ఇప్పుడు మేము ముందరికి వచ్చినామా, మా తర్వాత వచ్చే వాళ్ళంటే ఇక రారని నేను అనుకోని అవన్నీ ఆలోచించి ఆ విధానంగా నాతోని ఉన్న ఇప్పుడు మా తమ్ముడే కానీ, మా బామ్మర్దే కానీ, ఎవరైనా కానీ మనకి కళ ఉన్నది, దీన్ని కాపాడుకుంటే మన నెక్స్ట్ తరం. ఇప్పుడు మా తాత చేసిండని, మా తాత చేసిండని నేను పుట్టేటోళ్ళకి చెప్పుకుంటా కావచ్చు. ఇప్పుడు మన నాన్నలు చేయలే, మన తాతలు చేయలే, మన డాడీ వల్ల తాత చేసిండు, తాతలు చేసిర్రు అని చెప్పుకోవడానికే ఉంటది, కానీ నెక్స్ట్ తరానికి ఏముండదని ఆ విధంగా గుర్తం ఆలోచించి మనం ఎట్లా ముందడికి సాగాలనే ఉద్దేశంగా పట్టుదలతోని చాలా కృషి చేసి చదువును పనంగా పెట్టి పక్కకు పెట్టి ఆ విధానంగా ముందడికి రావడం జరిగింది. అక్క నాకు చదువు అంటే చాలా ఇష్టం. ఏంటంటే చదువుకోవాలి, ఒక జాబ్ తెచ్చుకోవాలి అని మస్తు కోరిక ఉండే. అయితే యాక్చువల్గా ఏంటంటే ఈ ఫీల్డ్ చేసేవాళ్ళు లేరు. మనం చేసి మనం ముందర తీసుకొచ్చాం, మన నాలెడ్జ్తోని టెక్నాలజీ పెరిగింది,
అన్ని పెరిగినప్పుడు దీన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలి, ఒగ్గు కథ లోపల ఏ విధంగా ఉపయోగించుకోవాలని ఆలోచనతోని ముందుకొచ్చి నేను 10th నేను చదువుకున్నా. అప్పుడు 10th ఎట్లా అంటే స్టడీ అంటే బాగా ఇంట్రెస్ట్. అప్పుడు మా స్కూల్ టాపర్ వచ్చిన నేను 9.3 మా స్కూల్ టాపర్ వచ్చిన. అయినా చదువుకోవాలి, చదువుతోని పాటుగా మనకు ఎదుగుతూ ఉండాలి. జ్ఞానం కోసం చదువుకోవాలి. చదువు మనకు ఎన్నో సంస్కారాలు నేర్పుతుంది, క్రమశిక్షణ నేర్పుతుంది. ఆ విధంగా దీనిలో గుతాం క్రమశిక్షణగా ఉండి క్రమశిక్షణగా ఈ పని చేసుకుంటే మనకు అన్ని విధాల సౌకర్యంగా ఉంటుందని గుతాం ఆలోచనకి అట్లా. అలా నీకు అంటే ఇంట్రెస్ట్ ఉండేనా తమ్ముడు? ఇంట్రెస్ట్ తోనే వచ్చావా లేదంటే మీ బావ రమ్మన్నాడు అని వచ్చినావా? ఇంట్రెస్ట్ అయితే వచ్చిన ఫస్ట్. అవునా? మీ నాన్నగారు చేస్తుండేనా ఒగ్గు అలా? లేదు, నువ్వే ఫస్టా? నేనే ఫస్ట్. వీళ్ళ తాతకు ఊర్లు ఉన్నాయి అన్నట్టు. వీళ్ళ అమ్మమ్మల ఊర్లో ఉండడం అంటే ఏంటి తమ్ముడు? ఊర్లో అంటే ఇప్పుడు మల్లన్న పట్నాలు వేయడానికి అందరికి ఉండే అక్క. మన కురుమొల్లల్లా కొందరికి ఎట్లా అంటే రాగి సన్నతి ఉంటది. అది ఎన్నకట అప్పుడు దేశముఖ్ దొరలు రాసిచ్చిన రాగి పత్రం ఇప్పటికీ మా ఇంట్లో ఉంది. అది ఇప్పుడు వీళ్ళకు వాళ్ళ తాత వాళ్ళ ఇంట్లో వాళ్ళకు ఉంది. అయితే అవి వెనకట నుంచి వచ్చినాయి కాబట్టి అవి మన ఇళ్లలో ఉండడం వల్ల మనకు ఊర్లో అప్పటి నుంచే ఉన్నాయి అన్నట్టు తరతరాలుగా ఇక ఈ ఊర్లలో మనం చేయాలి అనే ఉద్దేశంగా అట్లా ఉన్నాయి అన్నట్టు. అచ్చా, ఊర్లు పంచుకోవడం అన్నమాట. ఊర్లు పంచుకోవడం ఇంకా ఓవరాల్ గా ఊర్లో పంచుకోవడం అంటే అది ఎక్కడంటే దాని హద్దు మందు. ఇప్పుడు సరిహద్దు మందు ఇప్పుడు మనకు తాడికల్ వెంగళ ఒగ్గు పూజారులకు ఎక్కడ తిమ్మాపూర్ మండలంలో మల్లాపూర్ లాస్ట్ బార్డర్ మల్లాపూర్ అయిపోయిందా, మళ్ళా మాలకొండూరు మండలంలో లాస్ట్ ఈదుల గట్టెపల్లి, పెద్దన్నారం, ఇటు రంగపేట, లాస్ట్ ఇక ఊటూరు రాక అట్లా. మళ్ళీ వీణవంక మండలంలో చల్లూరు, ఎల్బాక, కిష్టంపేట అక్కడ రాక లాస్ట్ బార్డర్ గన్ముక్కుల మల్లన్నపల్లి అని అక్కడ రాకుంటది. మళ్ళీ కేశవపట్నంలో ఇక్కడ కేశవపట్నం, అటు మొలంగూరు, చింతలపల్లె, మిట్పల్లి అట్లా లాస్ట్ బార్డర్ అట్లా అన్నట్టు. ఓకే, సో ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క బృందం, కళా బృందం చేయాలన్నమాట. అట్లా ఇప్పుడు మాకు అంటూ ఒక 66 ఊర్లు నియమించారు అన్నట్టు అప్పుడు. ఓకే, ఇప్పుడు మీకు 500 సంవత్సరాల క్రితం. ఓకే, సో మీ విలేజ్ వాళ్ళు ఎవరైనా సరే వెళ్ళి చేసుకోవచ్చు. మా వెంగళ ఒగ్గు పూజారులు ఎవరైనా పోయి ఆ ఊర్లలో అంటే పని నేర్చుకొని ఇప్పుడు ఎవరి వాళ్ళకే పంచుకుంటారు అక్క. ఇప్పుడు కదా అన్నదమ్ములు భూములు ఎట్లా పంచుకుంటారు అట్లా ఊర్లో పంచుకుంటారు. ఓకే ఓకే, ఒగ్గు కథ అనేది ఇప్పుడు ఓన్లీ కుర్మాకు సంబంధించిన వాళ్ళే చేస్తారా? అంటే ఇప్పుడు నువ్వు అంటున్నావు కదా నార్మల్ గా, సారీ అండి నువ్వు అంటున్నావు అని ఏమనుకోకండి, నాకు వీళ్ళు ఎప్పటి నుండో తెలుసు, నా సొంత తమ్ముల లెక్క, అందుకని నువ్వు అంటున్నా, దీన్ని రాంగ్ గా తీసుకోవద్దు. ఇప్పుడు వెంగళ పూజారులు అంటున్నారు కదా, సో అంటే దీనికి సపరేట్ వీళ్ళే చెయ్యాలి అన్న రూల్స్ ఏమన్నా ఉంటాయా? కురుమోళ్ళు చేస్తారు అక్క, కురుమోళ్ళు చేస్తారు, గొల్లలు కూదాం కొందరికి ఉన్నది కొందరు చేస్తారు. మనకు కురుమోళ్ళకు అంటే ఇప్పుడు మనం కురుమోళ్ళం కాబట్టి మనకు ఉన్నవి అందులోపల అందరికి ఉండవు. అప్పుడు ఎవరికి ఇచ్చిర్రో వారే చేస్తారు అంతే. అంటే ఎవరు పడితే వాళ్ళు చేయడానికి ఉండదు. కొందరు నేర్చుకొని ఇంట్రెస్ట్ తోని దీని మీద బాగా మేము నేర్చుకోవాలనే ఉద్దేశంగా దేవునికి సేవ చేసే వాళ్ళు కొందరు ఉన్నారు. అట్లా నేర్చుకొని కొందరు చేస్తారు. ఇప్పుడు మీరు ఎన్ని సంవత్సరాల నుండి? 2017. మీరు 2019 నుండి. మీరు 19 నుండి వచ్చారు. ఒక కథ ఆల్మోస్ట్ 8 to 9 hours ఉంటది కదా కదా, నైట్ మొత్తం జరిగిద్ది కథ అంటే కూడా. అంటే అది నార్మల్ గా 3 గంటల సినిమా తీయాలంటేనే ఇప్పుడు 3 సంవత్సరాలు 2 సంవత్సరాలు అట్లా తీసుకుంటున్నారు కదా. సో ఒక 8 గంటల కథని కంటిన్యూగా మధ్యలో ఒక చాయ్ బ్రేక్ ఉంటది, 1-2 బ్రేక్లు అంతే. అది కూడా మీరు చదువుకోవడానికో ప్రాక్టీస్ చేసుకోవడానికో కాదు, జస్ట్ గొంతు కొంచెం నొప్పి పెడుతుందన్న ఒక 2 బ్రేకులు తీసుకుంటారు అంతే. అంత కథని ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేస్తే గుర్తుండాలి? అట్లా ఎన్ని కథలు ఉంటాయి ఏంటి? అంటే ఈ కథలు అంటే చాలా ఉంటాయి అక్క, ఒక 50 కథలు రాక అట్లా ఉంటాయి డిఫరెంట్ గా. అట్లా అంటే మన బంధాలు విలువలు అన్ని తెలిపేటి ఆ ఒగ్గు కథ లోపల క్లుప్తంగా చెప్పబడతాయి. ఎట్లా అంటే దీనికి ఒగ్గు కథ చెప్పడానికి ఒక గ్రంథం లేదు, ఒక పుస్తకం లేదు. నోటి మాటల ద్వారా పెద్దలను చూసి నేర్చుకున్న మాటల ద్వారా దాన్ని క్లుప్తంగా ఎట్లా అంటే వల్లిచ్చి చెప్పడం అంటే ఇక్కడ జరిగిన సంఘటన ఏంది, నిజ జీవితంలో ఏ విధంగా జరుగుతుంది అనేది కళ్ళకు గట్టినట్టు చూపించడమే ఒగ్గు కథ. కానీ ఒక కథను నేర్చుకోవడానికి ఇప్పుడు మీకు ఎంత టైం పడుతుంది? అంటే ప్రాక్టీస్ చేస్తారా? ప్రాక్టీస్ అంటే ఎట్లా అంటే అక్క, ఇప్పుడు మనం కథకు పోతాం, కొత్త కథకు పోతున్నా, వాళ్ళు మనకంటే సీనియర్స్ ఉంటారు, వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఎట్లా వాడుతున్నారు, ఎట్లా చెప్తున్నారు. ఎగ్జాంపుల్ చుక్క సత్తయ్య గారు ఉన్నారు,
మిద్దరాములు గారు ఉన్నారు. ఒగ్గు కథ అంటేనే మిద్దరాములు. చుక్క సత్తయ్య గారు అంటే మా కురుమలలో ఆయన బాగా ఫేమస్ అన్నట్టు. వాళ్ళు ఎట్లా చెప్తున్నారు, వాళ్ళ విధానం ఎట్లా ఉన్నది అనేది మనం రికార్డింగ్స్ లలో ఉంటది కదా, వాళ్ళు అప్పుడు పెద్దలు రికార్డింగ్స్ చేసి అవన్నీ మన కోసం అన్ని స్టోరీ చేసి పెట్టారు. వాళ్ళు ఏ విధంగా చెప్తున్నారు, ఎట్లా చెప్తున్నారు అనే విధానంగా దాన్ని చూసుకొని ఊకే వినడం వల్ల దాన్ని ఏంటంటే మనం మైండ్లో మంచిగా రిమెంబర్ చేసుకొని గుర్తు పెట్టుకొని అట్లా చేసుకొని మనం ఇక్కడికి వచ్చినాక స్టేజ్ ఫియర్ అనేది ఉంటే ఈ ఒగ్గు కథ చెప్పలేము అక్క. ముందు వెనకాల ఇద్దరు పాడే వాళ్ళు అలా ఉంటారు కదా, నార్మల్ గా సౌండ్ చేస్తూ ఉంటారు. సో మిగతా ముందు వచ్చేసి ఫ్రంట్ లో ఆడవేషము ఆడొక మగ వేషం, మొత్తం 5 లేదా 4 మొత్తము. మేము ఎట్లా నైట్ డైలీ అంటే 2 ఆడవేషాలు వేస్తాం. 2 కథను బట్టియా లేదంటే లేదు, ఏ కథకైనా 2 ఆడవేషాలు. ఓకే, అంటే నైట్ కథలకే ఓన్లీ 2 ఆడవేషాలు ఉంటాయి, 2 మగ అంటే పాత్రలు అవి ఉంటాయి, వెనక డోలు తాళం ఉంటాయి. ఓకే, మొత్తము అంటే మీరు ఇప్పటి వరకు ఏ కథలు అంటే చెప్తారు? ఇప్పుడు ఒగ్గులో నార్మల్ చనిపోయిన దగ్గర దినాలకని లేదంటే 9 రోజులకని కొంతమంది చెప్పించుకుంటారు. మల్లన్న, నాకు తెలిసినవి మల్లన్న పట్నాలు, బీరయ్య పట్నాలు, ఎల్లమ్మ పట్నాలు ఇవి ఉంటాయి కదా. అంటే ఇవి కాకుండా ఇంకేమైనా ఉంటాయా ఇందులో? అంటే ఎల్లమ్మ పట్నాలు, మల్లన్న పట్నాలు, బీరయ్య పట్నాలు అనేది ఇంకా అది కామన్ పూజలు. ఈ నైట్ స్టోరీస్ వచ్చేసరికి అంటే చావుల దగ్గర చెప్పే స్టోరీస్ వచ్చేసి చాలా ఉంటాయి. ఈ 7 అంతస్తుల 7 మల్లెపూల కథ చిన్నప్పుడు నేను ఊరికే వినేది ఇది ఒకటే ఉండేది. సో అట్లా మీరు ఎన్ని కథలు నేర్చుకున్నారు? ఇప్పుడు నేను దాదాపు ఒక 50 కథలు నేర్చుకున్నాను. 50 కథలు ఒక 5-6 చెప్పగలుగుతావా? అంటే ఎక్కువ టైం పట్టేవి లేకపోతే బాగా ఎమోషనల్ ఉంటే ఇప్పుడు నల్ల పోషమ్మ కథ కావచ్చు, రంపాల రాజు పాండవుల కథ అది ఉంటది, నిర్మలదేవి నిమ్మవతి అని ఉంటది, సంధ్యారాణి కథ, శ్రీమంతుడు శ్రీవల్లి కథ, గుణసుందరి సుగుణ సుందరి మదన సుందరి 3 బిడ్డల కథ, అన్న చెల్లెల వనవాసం, అన్న వరాల రాజు చెల్లె చంద్రాల దేవి ఆ కథ ఉంటది. ఇక మన ఎరకల నాంచారి కథ, జరిగిన చరిత్రలు, అంజమ్మ కథ, అంజలిదేవి కథ అని ఉంటది. అట్లా ఇంకా హరిబంతి పూబంతి పుష్పరాణి కథ, శివలీలలు కథ, అట్లా డిఫరెంట్ కథలు ఇట్లా చాలా ఉంటాయి అక్క. యశోధరాణి కథ అని, విక్రముడు చక్రవర్తి కథ ఇంకా ఉంటాయి లిస్ట్. మీకు కూడా వచ్చా కథలు మొత్తం? లేకపోతే మీరు వెనక డోలు కొట్టడము? లేదు, వీళ్ళు నాతో సైడ్ వేషాలు ఇస్తారు. లేడీ గెటప్ మీరు కూడా ఇస్తారా? ఓకే, మీరు ఇప్పుడు అంటే మీరు మొత్తం పాట పాడతారు అయితే మొత్తం కథ అంతా చెప్తారు. మీకెన్నొచ్చు? ఇప్పుడు మాతో ఉంటారు కాబట్టి మేము అందరం కలుపుకొని చెప్తాం. అందరం కలిసి చెప్పుడే కథ. ఇప్పుడు మీకు ఎన్ని సంవత్సరాలు పట్టింది నేర్చుకోవడానికి? 3-4 years. 3-4 years లోనే అన్ని నేర్చేసుకున్నారా? వెళ్తాంటే ఇక చూసి నేర్చుకున్నాను. చూసి కానీ ఆ రాగం రావాలి. ఇప్పుడు నార్మల్ గానే కమీడియన్స్ విషయానికి తీసుకుంటే కంటెంట్ రాసుకొని దాన్ని ఎగ్జాక్ట్ గా అక్కడ స్టేజ్ మీద చెప్పి ఎదుటోని నవ్వించాలి అంటే చాలా కష్టమైన పని, అవునా? అలాంటిది మీరు ఇప్పుడు లేడీ గెటప్స్ వేసినప్పుడు ఎన్నో వస్తాయి మన రియల్ లైఫ్ లో. ఇది రియల్ లైఫ్ లో మీరు వేస్తుంది, స్టేజ్ పర్ఫార్మెన్స్ అయినా సరే తర్వాత అరే ఆడేంద్ర ఆడేశం వేసుకొని తిరుగుతా అంటాడు, వాడికి పని శాత కాదు ఏం శాత కాదు, ఆడేశాలు వేసుకుంటే ఏందో ఆడి కథలు పడుతుండు, వాడు మొగోడే కాదు అని ఇట్లా రకరకాల మాటలు వస్తూ ఉంటాయి. ఆడవేషం వేసుకునే ముందు మనం ముందే డిసైడ్ అయిపోవాలి, మంచి కంటే కూడా చెడు ఎక్కువ మనకు తగులుతూ ఉంటది కదా. సో ఇలాంటివి అంటే వస్తున్నప్పుడు ఎలా అనిపిస్తది ఏంటి? అంటే ఎలా అంటే కొందరు ఏంటంటే మా అంత ఫ్రెండ్సే, అయ్యి గెటప్స్ ఏందిరా, ఒగ్గు కథ ఏంది, నువ్వు ఇట్లా చెప్తున్నావు అట్లా అని కొందరు అన్నారు. చాలా మంది అంటే మా సంస్కృతిని ఏ విధంగా నేను పెంపొందించాలి, కళను ఏ విధంగా ముందడికి తీసుకురావాలి, కళాకారులను ప్రోత్సహించే వాళ్ళ దగ్గర ఎక్కువ ఉండాలనే ఉద్దేశంగా వాళ్ళతోని ఎక్కువ స్నేహం చేసిన. కొందరుండి ఇది ఏంది, ఈ కథ ఏంది, కథలు చెప్పుడు ఏంది, వేషాలు కట్టుడు ఏంది, ఇదేంది అని ఇప్పటికీ కొందరికి జనాలకు ఉందక్క. కొందరికి ఏంది వీళ్ళు ఇట్లా చేస్తారు, ఏదైనా జాబ్ చేసుకోకేంది, ఏదైనా వేరే వర్క్ చేసుకోకేంది. కాదు హేమంత్, నేను రియల్ లైఫ్ లో ఒకటి ఎక్స్పీరియన్స్ చేసింది. ఇప్పుడు మన సైడ్ తెలంగాణ వాళ్ళకి దట్టు 90s కిడ్స్ వీళ్ళకి ఒగ్గు అనేది 100% తెలిసి ఉంటది. 90s కిడ్స్ కి పక్కా తెలంగాణ వాళ్ళకి తెలుసక్క 100% తెలుసు. సో నార్మల్ గా మనము అంటే ఇక్కడ స్టేట్స్ డివైడ్ చేస్తున్నానని కాదు, మన తెలుగు ఇది మన కళ అయినా సరే, తెలుగు కళ అయినా సరే
కొంతమంది ఫ్రెండ్స్ ఆంధ్ర సైడ్ వాళ్ళు పర్టికులర్ చెప్తున్నా, ఇది మనం టీవీలోనో యూట్యూబ్ లోనో పెట్టుకొని మన కళకు సంబంధించి మనకు వినాలనిపించి పెట్టుకున్నా ఇది వింత జీవిని చూసినట్టు చూస్తా అంటారు. ఇది నేను పర్సనల్ గా ఎక్స్పీరియన్స్ చేసిన తెలుసా, ఏంది అసలు ఫోక్ సాంగ్స్ వింటే కూడా తక్కువ చేసి చూస్తారు తెలుసా. అయితే అక్క ఎట్లా తెలుసా, నాకు ఇది ఒక అనుభవం అయింది. నేను ఒగ్గు కథ డైలీ లైవ్ పెడతా అన్నట్టు, యూట్యూబ్ లో లైవ్ పెడతా. యూట్యూబ్ లో లైవ్ పెడితే ఇక కామెంట్స్ లల్లా ఇదేంది ఇది ఏం స్టోరీ చెప్తారు, ఇది ఎక్కడికి ట్రెడిషన్, ఇది ఎక్కడి సంస్కృతి అని వాళ్ళు పెడుతున్నారు. ఎందుకు మొన్న ఇడుపుగా ఇదం సినిమా అని చెప్పేసి అన్నందుకే దాన్ని ఎంత కాంట్రవర్సీ చేయలేదు. అదే అట్లా చేస్తారు. మళ్ళా ఎట్లా తెలుసా అక్క, నేను రీసెంట్ గా ఒక రోడ్డు ప్రమాదంలో చనిపోయిన ఒక ముగ్గురు అని నేను కంటెంట్ పెట్టిన, కంటెంట్ అమ్మాయిదని పెట్టిన. అయితే నేను ఏంటంటే ఒగ్గు కథలు చెప్తా కదా, ఒగ్గు కథలు చెప్తా కాబట్టి నేను నా నెంబర్ అనేది అక్కడ మీద స్క్రీన్ మీద ఇస్తా అన్నట్టు. అయితే వాళ్ళదే కానీ ఇంకా వేరే వాళ్ళు మొన్న రీసెంట్ గా చనిపోయింది మన ఆమె మాదాపూర్ మన కొరుట్ల దగ్గర మన యూట్యూబ్ యాక్టర్ వైష్ణవి కావచ్చు, శృతి అక్క కావచ్చు, వాళ్ళ అక్కడ పెట్టినప్పుడు వాళ్ళే కానీ ఇంకెవరి అన్న వేరే ఏ వీడియోస్ మీదనైనా నేను నా నెంబర్ పెడితే నాకు ఒక డైలీ 500 కాల్స్ అట్లా వ్యూస్ ఎంత అవుతాయో అట్లా మమ్మల్ని లేడీస్ అనుకోని మస్తు మాకు అట్లా మన అందరూ ఇక తెలియని వాళ్ళ దగ్గర నుంచి చాలా ఇబ్బందులు కలిగినాయి. అట్లా అంటే ఏంటంటే మమ్మల్ని అమ్మాయిలు అనుకొని మాకు ఫోన్ చేసి ఇట్లా అట్లా అనడం అట్లా చేసిర్రు. అయినా కానీ వాటిని కూడా మేము తట్టుకొని మా కళను మేము కాపాడుకుంటున్నాం. తెలిసిన వాళ్ళకు తెలియజెప్తాం అంతే, తెలియని వాళ్ళతో ఎమోషనల్ గా అయిపోయి అరే ఎందుకు వచ్చినారా ఈ ఫీల్డ్ కనిపించిందా అక్క. అట్లా అంటే అట్లా ఏడ్చిన రోజులు అంటూ ఎప్పుడు లేవు అక్క. ఎందుకంటే జీవితంలో మేము ఇది నేర్చుకోవాలి, మా వారసత్వం ఇది, మేము మల్లన్న పూజార్లం, మేము వారసత్వంగా మేము ముందడికి వెళ్ళాలి. అంతేగాని ఏనాడు బాధపడలే అక్క. వచ్చినా రాకున్నా ఉన్నా లేకున్నా సర్దుకునే అంత కెపాసిటీ ఆ దేవుడు మాకు కల్పించిండు. అదే విధంగా ముందుకు సాగుతామని మా సంకల్పం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.